నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సమాజం వద్దకు తీసుకెళ్ళమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు శుద్ధీకరణ పేరుతో అంటరానితనం. శుద్ధి సంఘాలని నా చిన్నప్పుడు ఉండేవి, ఒక 50 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఆ రోజుల్లో కోస్తా ప్రాంతాల్లో ఎక్కువ మంది ఆది ఆంధ్ర క్రైస్తవ మాల, ఆది ఆంధ్ర క్రైస్తవ మాదిగ, ఈ పేర్లతోనే దళితులు ఉండేవాళ్ళు. కొద్దిగా పెద్ద ఊర్లకు వెళ్ళిన తర్వాత, అంటే యూనివర్సిటీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న మార్పుని గ్రహించి చాలామంది ఈ గుంటూరు దగ్గర రేడియో స్టేషన్ ఉంటుంది, ఆ ఊరిలో శుద్ధి సంఘం అనేది ఒకటి ఉండేది. అక్కడికి వెళ్ళి ఈ బీసీసీలు అందరూ ఎస్సీలుగా మారిపోయి ఉద్యోగాలు, ఆ రోజుల్లో షెడ్యూల్ కాస్ట్ ఉంటే మంచి ఉద్యోగాలు వచ్చాయి, అవి సంపాదించగలిగారు. శుద్ధీకరణ పేరుతో అంటరానితనం ఇది ఎవరికో జరిగింది కాదు. మన దేశంలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీ. ఆ పార్టీకి మొదటిసారిగా షెడ్యూల్ కాస్ట్ నుండి ఒక బుద్ధిస్టు జాతీయ అధ్యక్షులయ్యారు. మల్లికార్జున్ ఖర్గే గారు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. వారిని అంటే గతంలో ఇదే పని జగ్జీవన్ రావు గారి విషయంలో కూడా జరిగింది. అప్పుడు కూడా పెద్ద స్పందన లేదు, ఇప్పుడు కూడా లేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అవమానించబడటమే ఈ కుల వివక్షతకు ఉందనడానికి ఒక పెద్ద కారణం. రిజర్వేషన్లు రద్దు చేయమంటున్నారు. రిజర్వేషన్లు రావటానికి గల కారణం ఏంటి? కుల వివక్షత. ఇంత ఒక 30 సంవత్సరాలు పైగా, 45 సంవత్సరాలు అనుకుంటా ఆయన పార్లమెంట్లో సభ్యుడిగా 9 టర్మ్స్ 10 టర్మ్స్ పనిచేశాడు, సీనియర్ నేత. ఆయనకే అవమానం తప్పలేదు హిందువుల బత్తాయిల చేత. ఇంకా చిన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? శుద్ధీకరణ పేరుతో అంటరానితనం. రాజ్యాంగం ముందు కుల అహంకారానికి పరీక్ష. ఉత్తరాఖండలోని హాల్ద్వానీ రామలీల మైదానంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించిన 2 రోజుల తర్వాత అదే వేదికపై హవనం చేసి శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించారన్న ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీరామ్ సేనా చారిటబుల్ సర్వీసెస్ ట్రస్ట్కి చెందిన వారు మత సాంస్కృతిక కారణాలను చూపుతున్నారు. కాంగ్రెస్ మాత్రం ఖర్గే ప్రసంగించిన వెంటనే వేదికను శుద్ధి చేయడాన్ని ఆయన దళిత గుర్తింపుతో ముడిపెట్టి ఇది కుల వివక్షతకు ప్రతీకని ఆరోపిస్తుంది. ఖర్గే రాజ్యసభలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తాను దళితుడినని చెప్పి ఎప్పుడు ఎవరి రక్షణ కోరలేదని, ఎవరి ముందు తల వంచలేదని స్పష్టం చేశారు. తనకు పోరాడే శక్తి ఉందని, తాను పోరాడుతూనే ఉంటానని చెబుతూ హాల్ద్వానీలో వేదికను శుద్ధి చేయడం తనకు అంటరానితనం అనుభూతి కలిగించిందని, తనను అవమానించేట్లుగా భావిస్తున్నానని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులపై అంటరానితనానికి సంబంధించిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక్కడ అసలు ప్రశ్న హవనం జరిగిందా లేదా అన్నది మాత్రమే కాదు. ఒక దళితుడు దేశ రాజకీయ వ్యవస్థలో అత్యున్నతమైన స్థానానిలో ఒకదాన్ని అధిరోహించిన తరువాత కూడా అతను మాట్లాడిన వేదికను అతని తరువాత శుద్ధి చేయాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకు కలిగింది అన్నదే అసలు ప్రశ్న. సాధారణంగా ఒక మతపరమైన కార్యక్రమం నిర్వహించడం ఎవరి మత విశ్వాసానికి సంబంధించిందైనా కావచ్చు.
దానిని ప్రశ్నించడం అవసరం లేదు. కానీ ఒక నిర్దిష్ట వ్యక్తి రాజకీయ సభను నిర్వహించిన వెంటనే అదే వేదికను శుద్ధి చేయడం జరిగితే ఆ చర్య వెనుక ఉన్న సామాజిక సందేశాన్ని పరిశీలించడం తప్పనిసరి. ఆ వ్యక్తి దళితుడు కాకపోయి ఉంటే కూడా ఇదే కార్యక్రమం జరిగేదా అనే ప్రశ్నకు సమాధానం రావాలి. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఖర్గేను అవమానించడం అంటే అందరిని అవమానించేనట్లేనని వ్యాఖ్యానించారు. ఖర్గే స్పందిస్తూ ఇది రాజ్యాంగాన్ని అవమానించడమేనని అన్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఇటువంటి కార్యకలాపాలను బీజేపీ సమర్థించదని, విచారణ జరిపిస్తామని తెలిపారు. ఉత్తరాఖండ్ బీజేపీ మాత్రం శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించిన సంస్థతో తమ పార్టీకి సంబంధం లేదని చెప్తుంది. కాబట్టి రాజకీయ ఆరోపణలు పక్కన పెట్టి వాస్తవంగా ఏమి జరిగింది, ఎవరు నిర్వహించారు, ఎందుకు నిర్వహించారు, వారి ఉద్దేశం ఏమిటి అన్నది నిష్పక్షపాతంగా విచారించి ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే ఈ ఘటనను కేవలం కాంగ్రెస్ బీజేపీ రాజకీయ వివాదంగా పరిమితం చేస్తే అసలు సామాజిక ప్రశ్న మరుగున పడిపోతుంది. అంటరానితనాన్ని రాజ్యాంగం ఎప్పుడో తిరస్కరించింది. భారత రాజ్యాంగంలోని 17వ అధికరణ అంటరానితనాన్ని పూర్తిగా రద్దు చేసింది. అంటరానితనాన్ని ఏ రూపంలోనైనా ఆచరించడం నిషేధించబడింది. పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955 ద్వారా కూడా అంటరానితనానికి సంబంధించిన వివక్షను శిక్షార్హంగా చేశారు. అంటే భారత రాజ్యాంగం మనకు స్పష్టమైన సందేశం వచ్చింది. మనిషి జన్మ, కులం, వృత్తి లేదా సామాజిక నేపథ్యం ఆధారంగా అతన్ని అపవిత్రుడిగా చూడటానికి ఆధునిక భారతదేశంలో ఎలాంటి నైతిక రాజ్యాంగబద్ధమైన స్థానం లేదు. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. కుల వివక్షను విమర్శించడం అంటే హిందూ మతాన్ని లేదా హిందువులందరినీ విమర్శించడం కాదు. కోట్లాది మంది హిందువుల వివక్షతను వ్యతిరేకిస్తున్నారు. సమస్య మత విశ్వాసం గురించి కాదు, జన్మ ఆధారంగా మనుషులను ఉన్నత నీచులుగా విభజించే సామాజిక భావజాలం గురించి. మత విశ్వాసం వ్యక్తిగతమైన హక్కు, కానీ ఒకరి జన్మ కారణంగా మరొకరిని అపవిత్రుడిగా చూడడం రాజ్యాంగ సమానత్వానికి వ్యతిరేకం. మరి రిజర్వేషన్లు ఎందుకు అవసరం? హల్ద్వానీ ఘటన రిజర్వేషన్లపై జరుగుతున్న చర్చకు కూడా ఒక కీలకమైన ప్రశ్న ముందుకు తెస్తుంది. రిజర్వేషన్లు ఎవరికైనా దయతో ఇచ్చిన బహుమతి కాదు. శతాబ్దాలుగా విద్య, భూమి, ఉద్యోగం, అధికార వ్యవస్థ, సామాజిక గౌరవం వంటి రంగాల్లో కొనసాగిన నిర్మాణాత్మక అసమానతలను తగ్గించేందుకు రాజ్యాంగం రూపొందించిన సామాజిక న్యాయ సాధనలో రిజర్వేషన్ ఒకటి. రిజర్వేషన్లను ఎందుకు ఇంకా అవసరమని ప్రశ్నించేవారు ముందుగా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. కుల వివక్ష పూర్తిగా అంతరించిపోయిందా? ఒక దళితుడు గ్రామంలో అవమానానికి గురైతే అది కుల వివక్షే. విద్యా సంస్థల్లో వివక్ష ఎదురైతే అది కుల వివక్షే. ఉద్యోగంలో లేదా సామాజిక సంబంధాల్లో అవమానం ఎదురైతే అది కుల వివక్షే. అదే వ్యక్తి దేశ అత్యున్నత పదవికి ఎదిగిన తర్వాత కూడా అతని సామాజిక గుర్తింపు కారణంగా అవమానాన్ని ఎదుర్కొంటే అప్పుడు ప్రశ్న మరింత తీవ్రమవుతుంది. పదవి మారింది, కానీ సమాజపు చూపు మారిందా? ఇది కేవలం పేద దళితుడి సమస్య కాదు. దళితుడు ఎంత ఎదిగినా అతని కుల గుర్తింపు అవమానించే మనస్తత్వం కొనసాగితే అది సామాజిక నిర్మాణంలో ఇంకా సమస్య ఉందనే అర్థం. బాబు జగ్జీవన్రామ్ నుంచి ఖర్గే వరకు భారత రాజకీయ చరిత్రలో బాబు జగ్జీవన్రామ్ అంటే మహానేత జీవితంలో ఎదురైన వివక్షకు సంబంధించిన ఘటనలు కుల అహంకారం ఎంత లోతుగా ఉండేదో గుర్తుకు తెస్తాయి. అత్యున్నత రాజకీయ పదవులు నిర్వహించిన వ్యక్తి అయినప్పటికీ ఆయన సామాజిక గుర్తింపును అవమానించే ఘటనలు చాలా చోటు చేసుకున్నట్లు చారిత్రాత్మక అనేక సందర్భాల్లో ప్రస్తావించబడ్డాయి. 2018 అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఆయన భార్య సవితా కోవింద్ పూరి జగన్నాథ ఆలయాన్ని సందర్శించిన సందర్భంలో కూడా వివాదం తలెత్తింది. ఇలాంటి సంఘటనలు ఒక విషయాన్ని గుర్తు చేస్తాయి. రాజ్యాంగం పదవి మనిషికి అధికారాన్ని ఇవ్వగలదు, కానీ సమాజంలోని కుల మనస్తత్వాన్ని ఒక రోజులో మార్చలేదు. అందుకే హల్ద్వానీ ఘటనను ఒక వ్యక్తి అవమానంగా మాత్రమే చూడకూడదు.
ఇది భారతదేశ సామాజికంగా ఎంత దూరం ప్రయాణించిందో, ఇంకా ఎంత దూరం ప్రయాణించాలో కొలిచే ఒక సందర్భం. ద్రౌపది ముర్ము గారు అత్యున్నత పదవికి చేరిన ప్రశ్నలు ఎందుకు? ఈ సందర్భంలో భారత ప్రథమ పౌరురాలు, దేశ తొలి ఆదివాసీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సంబంధించిన పరిణామాలు కూడా గుర్తు చేసుకోవాలి. 2023 మే 28న కొత్త పార్లమెంట్ సభలో ప్రారంభోత్సవ సందర్భంగా నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఆమెను ఆహ్వానించలేదని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. దీనిపై అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ వివాదం జరిగింది. ఈ సంఘటన నేరుగా కుల వివక్షతకు నిర్ధారిత సాక్ష్యంగా ప్రకటించడం సరైనదే, కానీ ఒక ప్రశ్న మాత్రం తప్పకుండా అడగాలి. దేశ రాజ్యాంగ నేత అయిన రాష్ట్రపతికి కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం వంటి చరిత్రక కార్యక్రమంలో ఏ స్థానం ఉండాలి? రాష్ట్రపతి వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆమె భారత గణతంత్రానికి రాజ్యాంగబద్ధమైన ప్రతినిధి. అంతేకాదు, శ్రీమతి ద్రౌపది ముర్ము గారు భారతదేశపు తొలి ఆదివాసీ రాష్ట్రపతి. ఒక ఆదివాసీ మహిళ దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి చేరుకోవడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి. అందువల్ల ఆమెకు సంబంధించిన ప్రతీకాత్మక అంశం సామాజిక ప్రాతినిధ్యానికి సంబంధించిన చర్చకు దారితీయడం సహజం. అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ విషయంలో కూడా ఇదే ప్రశ్నలు తలెత్తాయి. 2024 జనవరి 22న జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఆమెను ఆహ్వానించలేదనే రాజకీయ ఆరోపణలు వచ్చాయి. అయితే ఆమెను కేవలం ఆదివాసీ మహిళ కావడం వల్లే ఈ కార్యక్రమానికి దూరంగా ఉంచారని నిర్ధారిత వాస్తవం చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. అయితే ప్రశ్న అడగకూడదా? అడగాలి. దేశ ప్రథమ పౌరురాలు ఒక ఆదివాసీ మహిళగా ఉన్న సమయంలో దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మత సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమెకు కనిపించే స్థానం ఏమిటి అనే ప్రశ్న ప్రజాస్వామ్య చర్చ ఉండాల్సిందే. అదేవిధంగా కొత్త పార్లమెంటు భవనం వంటి రాజ్యాంగ సంస్థకు సంబంధించిన చారిత్రాత్మకమైన కార్యక్రమంలో రాష్ట్రపతి పాత్రపై కూడా చర్చ జరగాలి. ఈ ప్రశ్నలను రాజకీయ ఆరోపణలుగా మాత్రమే కాకుండా ప్రాతినిధ్యం, గౌరవం, రాజ్యాంగ సమానత్వం అనే విస్తృత దృక్పథంతో చూడాలి. ప్రతీకలు కూడా సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక దళిత నాయకుడు ప్రసంగించిన వేదికను శుద్ధి చేయడం ఒక ప్రతీక. ఒక ఆదివాసీ మహిళ దేశ ప్రధాని రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ కొన్ని అత్యంత ప్రభావిత ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఆమె పాత్రపై ప్రశ్నలు తలెత్తడం మరో ప్రతీక. ఈ రెండింటిని ఒకే సంఘటనగా చూడటం సరైనది కాదు. కానీ రెండు మన ముందుంచే సామాజిక ప్రశ్న మాత్రం ఒకటే. భారత రాజ్యాంగం ప్రకటించిన సమానత్వం మన సమాజపు మనస్తత్వంలోకి నిజంగా ప్రవేశించిందా? కుల వివక్షను వ్యతిరేకించే ఉద్యమం కూడా వాస్తవాల విషయంలో రాజీ పడకూడదు. ఆధారాలు లేని ఆరోపణలను నిజాలుగా ప్రచారం చేయడం వలన సామాజిక న్యాయ ఉద్యమానికే నష్టం జరుగుతుంది. మనం బలం కోపంలో కాదు, నిజంలో ఉంది. మన బలం ఆరోపణలు కాదు, రాజ్యాంగంలో ఉంది. అందుకనే ఆల్ద్వానీ ఘటనపై కూడా నిష్పక్షపాత విచారణ అవసరం. శుద్ధీకరణ చేసిన వారి వాదనను కూడా పరిశీలించాలి. కాంగ్రెస్ సభలో అభ్యంతరకర నినాదాలు జరిగాయా? జరిగితే వాటిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఆ నినాదాలు ప్రతిస్పందనగా ఒక దళిత నాయకుడు మాట్లాడిన వేదికను శుద్ధి చేయడం జరిగితే ఆ చర్యకు కుల వివక్షత కోణం ఉందా లేదా అన్నది కూడా పరిశీలించాలి. రాజకీయ పార్టీలకు కూడా ఇదే పరీక్ష. ఈ ఘటనలో బీజేపీ నాయకత్వం ఇలాంటి చర్యలను బీజేపీ సమర్థించడం చెప్పింది, కానీ ఇది స్వాగతించాల్సిన మాటే. కానీ మాటలతో సమస్య మోగదు. విచారణకు హామీ ఇచ్చిందన్నా అది నిష్పక్షపాతంగా జరుగుతుందా? చట్ట ఉల్లంఘన జరిగితే
బాధ్యులపై చర్య తీసుకుంటుందా అనేదే అసలు సిసలైన ప్రశ్న. అదేవిధంగా కాంగ్రెస్కు కూడా బాధ్యత ఉంది. దళితుల గౌరవం, సామాజిక న్యాయం గురించి ఎన్నికల సమయంలో మాట్లాడడమే సరిపోదు. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు అధికార నిర్మాణంలో సరైన నిర్ణయాధికారులుగా ఎదగడానికి అన్ని రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలి. మీకు సామాజిక న్యాయం ఒక ఎన్నికల నినాదం కాదు, అది భారత రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యత. అంబేద్కర్ చూపిన మార్గం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు నేర్పిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే రాజకీయ ప్రజాస్వామ్యానికి సామాజిక ప్రజాస్వామ్యం తోడుగా కావాలి. ఓటు హక్కు, రిజర్వేషన్ సమానంగా ఉన్నా సామాజిక గౌరవం మాత్రం కుల ఆధారంగా మారిపోతే ప్రజాస్వామ్యం అసంపూర్ణంగానే ఉంటుంది. అందుకే ఈరోజు హల్ద్వానీ మన ముందు ఒక ప్రశ్న నిలబడుతుంది. ఒక దళితుడు దేశ రాష్ట్రపతి అయినా, ప్రధాన న్యాయమూర్తి అయినా, కేంద్ర మంత్రి అయినా, ప్రతిపక్ష నాయకుడైనా అతని జన్మను గుర్తు చేసి అతన్ని అపవిత్రుడిగా చూసే మనస్తత్వం కొనసాగితే మనం నిజంగా ఆధునిక భారతదేశంలో జీవిస్తున్నామా అన్నదే ప్రశ్నను శ్రీమతి ద్రౌపది ముర్ము విషయంలో కూడా అడగాలి. ఒక ఆదివాసీ మహిళ దేశ ప్రథమ పౌరురాలుగా ఎదిగిన తర్వాత ఆమె రాజ్యాంగబద్ధమైన గౌరవం, ప్రతీకాత్మక ప్రాతినిధ్యం గురించి ప్రశ్నలు ఎదుగుతున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం వెతకకుండా రిజర్వేషన్లు ఎందుకు కొనసాగాలని అడగడం సమాజంలోని వాస్తవ పరిస్థితిని పక్కన పెట్టడమే. కుల వివక్షతను పూర్తిగా అంతరించిందని నిరూపించండి. సమాన అవకాశాలు వాస్తవంగా ఏర్పడ్డాయని నిరూపించండి. సామాజిక గౌరవంతో జన్మతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడికి సమానంగా లభిస్తుందని నిరూపించండి. అప్పుడు మాత్రమే రిజర్వేషన్ల భవిష్యత్తుపై నిష్పక్షంగా చర్చించగలం. ఇంతవరకు రిజర్వేషన్లపై దాడి చేయడం అంటే కేవలం ఒక ప్రభుత్వ విధానంపై దాడి చేయడం కాదు. కనుక హల్ద్వానీలో ఒక వేదికను శుద్ధి చేశామని చెప్పుకోవచ్చు, కానీ అసలు ప్రశ్న ఆ వేదిక శుద్ధి అయిందా లేదా అన్నది కాదు. మనిషిని అపవిత్రుడిగా చూసే ఆలోచన మన రాజ్యాంగంలో ఉంది. సమాజం ఎప్పుడు శుద్ధి చేసుకుంటుంది? రాజ్యాంగం అంటరానితనం రద్దు చేసిందే, చట్టం దాన్ని నేరంగా ప్రకటించి ఇప్పుడు సమాజం తన మనస్తత్వాన్ని మార్చుకోవాలి. శుద్ధి చేయాల్సింది మనుషులు కాదు, వివక్షతో నిండిన మనస్తత్వాన్ని పరీక్షించాల్సింది. ఒక నాయకుడి గౌరవం మాత్రమే కాదు, భారత రాజ్యాంగం ఇచ్చిన సమానత్వం. హల్ద్వానీ ఘటనపై దేశవ్యాప్తంగా చెప్పాల్సిన తుది మాట ఇదే. దళితుడిని అవమానించడం ఒక వ్యక్తిని అవమానించడం కాదు, అది సమానత్వాన్ని అవమానించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే. రాజ్యాంగాన్ని అవమానించడం అంటే భారత ప్రజాస్వామ్యాన్ని అవమానించడం. ఈ విషయాలు గమనంలో పెట్టుకొని ఆలోచించాలని చెప్పి మనవి చేస్తూ, నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంవిధానం.